మీ బండ్లకు ఎంత గ్యాస్ పడుతుంది, ఎన్ని కిలోమీటర్ల వస్తుంది మైలేజ్? 3.5 నుంచి 4 కిలోల గ్యాస్ పడుతుంది ఒక్కో ఆటోలో. మైలేజ్ అంటారా 40 నుంచి 45 మైలేజ్ ఇస్తుంది. డీజిల్ కంటే కొంత మేలు మైలేజ్ బాగానే ఇస్తుందని ఆటో డ్రైవర్లు ఆ ఆలోచనలో పోయి మైలేజ్ వస్తుంది కదా అనే ఆలోచనలో కొన్నారు. కానీ ఆ మైలేజ్ ఏమో గానీ రోజుకి 3 గంటలు సంసారం మేము బంకులలోనే చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు ఒక 3 కిలోల గ్యాస్ కోసం 4 గంటల సేపు బంకులో ఉండవలసిన పరిస్థితి ఈ రోజు ఆటో డ్రైవర్ కు వచ్చింది. అంటే ఆటో డ్రైవర్లు బంకులో ఎన్ని గంటలకు వచ్చి వేచి చూడాల్సిన పరిస్థితి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇక్కడ వేచి చూస్తారు? ఒక గ్యాస్ బంకులో ఒక వెహికల్ ప్లాంట్ నుంచి వస్తే దాంట్లో 500 కేజీల గ్యాస్ మాత్రమే వస్తుంది. ఆ గ్యాస్ వచ్చిన తర్వాత ఆ 500 కేజీలు అయిపోయిన తర్వాత ఈ బండి మళ్ళీ ప్లాంట్ కు పోయి అక్కడ ఫుల్ చేసుకొని వచ్చే వరకు దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ఆ లోపు వెయిట్ చేయాల్సిందే 3 గంటల. వాళ్ళకు ఒకటే మేము చెప్తున్నాం, మీరు ప్లాంట్ లో వెహికల్ పెంచండి, అయిపోక ముందే ఇంకో బండిని అక్కడ స్టాక్ పెట్టండి అని. దాదాపు సంవత్సరం నుంచి మాకు ఇదే సమస్య జరుగుతుంది. ఈ ఒక్క ప్రాబ్లం మీదనే మేము కొట్లాడడం జరుగుతుంది.